అలానే జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా చాలా కాలం రాజకీయాల్లో గౌరవప్రదమైన భాషే వాడాడు, రాజకీయాల్లో మాట్లాడాడు. కానీ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వాడని భాష లేదు. అన్ని అసభ్యకరమైన భాష, కుసంస్కారమైన భాష, ప్రజలంతా చీగుట్టే భాష, రోజు తిట్లదండ కళ్యాణ ప్రెస్ మీట్లు పెట్టి, తర్వాత తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన ప్రతినిత్యం దాడులే. అతను ఇంతవరకు పోలీసులపైన దాడి చేశాడు, రాజకీయ నాయకులపైన దాడి చేశారు, ఎస్పీలను తిట్టాడు, ఏఎస్పీలను తిట్టాడు. తర్వాత అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయించాడు, జర్నలిస్టులపైన దాడులు చేశారు. ఇప్పుడు చివరకు న్యాయవాదులను కూడా వదిలిపెట్టలే. అసలు న్యాయవాదులు అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి న్యాయవాదులు ఆయన ప్రవర్తన పైన ఒక ప్రెస్ మీట్ పెడితే దానికి వ్యతిరేకంగా న్యాయవాదులను తిట్టాడు. ఎక్కడైనా ఇది ఉందా? ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. అడ్వకేట్లు మాట్లాడుతున్నారు, ఈ నా కొడుకులు లా తెలియదు, ఏం తెలియదు, అంత 420 నా కొడుకులు. హనుమంతుడంటే నువ్వు ప్రీవియస్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటివి. నువ్వు ఆ రోజు రవిని బహిష్కరిస్తే 5 ఏళ్ళు బహిష్కరిస్తే నీ దగ్గరికి పేపర్లు వచ్చి ఏం చేసినావురా? ఏం చేసినావురా? ఒక్క రోజున నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా యువతల వ్యక్తికి హెల్ప్ చేసినావా? లో నీది ఆ ఊరు కాదు, వెంకటరెడ్డిపల్లె. లేకపోతే ఏమనలేదే, నీ ప్రొఫెషన్ అది, నీ ప్రొఫెషన్. వీడోడు నాగన్న, వాడోడు చిన్న పిల్లిగడ్డం పెట్టుకొని ఇంకోడు రాజశేఖర్ యాదవ్. ఈ రాజశేఖర్ యాదవ్ ఎవడు కాదులే, పెద్దవాడు మా రాజా బంధువు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అన్నం కూడా తిన్నాడు రాజశేఖర్ యాదవ్. ఏం మాట్లాడతారులే? ప్రజాశామమ్మ ఇదివరా నా కొడకల్లారా బుక్కులు అంటే మీకు చదువు కూడా రాదులే, మళ్ళీ నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎప్పుడు రావాలా? లీగల్ సెల్ అడ్వైజర్లు ఎప్పుడు రావాలి చెప్పండి. నాకు ఏ అడ్వకేట్ ఉందో రెడీ ఇగో, ఇది విత్ ఆల్ ద ప్రూఫ్స్. ఇది గౌరవ న్యాయవాదుల పైన ఇతని భాష. 420లంట అడ్వకేట్లు. నా కొడుకల్లాలా, తర్వాత వాళ్ళ బాడీ షేమింగ్, పిల్లిగడ్డాలు పెట్టుకున్నారని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా తిట్టడం, మీ ఎంత చూస్తాను బెదిరించడం. అది ఇష్టం లేక మిగిలిన వీడియో చూపించలే. ఏంటి, ఎందుకే నాకు ఇంత అసహనం? ఆయన కట్టలు చూపించాడు. ఆయన పైన ఉన్న కేసులు దాదాపు 90 కేసులు పైగా ఉన్నాయని చెప్పి. ఎందుకు వచ్చాయా 90 కేసులు నీ పైన? ఇతర రాష్ట్రాల్లో స్క్రాప్కు BS3 వెహికల్స్ స్క్రాప్కు వేసింటే ఆ స్క్రాప్ వేలంలో పాల్గొని అవి కొనుక్కొని దాంట్లను BS4 వెహికల్స్గా తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి, తప్పుడు ఇన్వాయిస్లు పెట్టి, తప్పుడు ఇన్సూరెన్స్ పేపర్లు పెట్టి నువ్వు ఇతరులకు అమ్మి నువ్వే ఆంధ్రప్రదేశ్లో నడిపి, ఇవన్నీ ఆ రోజు పోలీసులు కనుక్కొని కేసు పెట్టారు. నీ పేరుతో, నీ కొడుకు పేరుతో. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మీ కొడుకు. మీ ఇద్దరుని నిందితులుగా చేరుస్తూ కేసు పెట్టారు. దానిపైన ఈడీ కూడా దర్యాప్తు జరిగింది, ఆస్తులు జప్తు చేశారు. దానిపైన 90 కేసులు పెట్టారు. నీపైన 90 కేసులు పెడితే దాన్ని న్యాయపరంగా
ఎదుర్కోవాలా? ఆ రోజు నువ్వు జైళ్ళలో ఉంటే న్యాయవాదులే కదా బెయిల్ ఇప్పించింది. మరి న్యాయవాదులను ఎందుకు ఇట్లా తిడతావు? తర్వాత 2018లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తాడిపత్రిలో నీ అండ లేకుండా మట్కా జరగదు. మట్కాకు సంబంధించి కడప జిల్లా పోలీసులు వచ్చి తాడిపత్రిలో ఆ కేసులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలని పోతే ఆ రోజు 3 పోలీస్ అధికారుల పైన దాడి చేశారు. ఒక సిఐ పైన, 2 పోలీసుల పైన దాడి చేసి పెట్రోల్ పోసి వాళ్ళ బొలేరో వాహనాన్ని అంటించి ఆ రోజు మళ్ళీ అది ఇంకొక కేసు పెట్టారు. తాడిపత్రిలో నీకు తెలియకుండా ఏమీ జరగకూడదు. 2019లో అంతకాలం జేసీ బ్రదర్స్ గెలిచే తాడిపత్రిలో మీ నిరంకుశానికి వ్యతిరేకంగా 2019లో పెద్దారెడ్డి గారు అక్కడ గెలిచారు. అతను గెలిచిన తర్వాత ఊర్లోకి రానిలే, పోలీసులను తిట్టావు, ఎస్పీకి ప్రజాస్వామ్యయుతంగా రిప్రజెంటేషన్లు ఇచ్చి హైకోర్టుకు వచ్చి హైకోర్టులో పెద్దారెడ్డి గారికి ఊరట లభించి మీరు నియోజకవర్గానికి వెళ్ళండి, అతనికి తగిన రక్షణ కల్పించాల్సిందే పోలీసులు అని చెప్పి హైకోర్టు చెప్తే అప్పుడు కూడా పోలీసుల పైన ఒత్తిడి చేసి ఏదో ఒక సాకు చెప్పి నెలల తరబడి తాడిపత్రికి రానికుండా చేశావు. ఏంటి ఇంకా పాలయాల రాజ్యం జరుగుతుంది తాడిపత్రిలో? అసలు ఇప్పుడు న్యాయవాదులు నువ్వు తిట్టినావంటే న్యాయ వ్యవస్థను తిట్టినట్టే. ఇది న్యాయ వ్యవస్థపై దాడి చేయడమే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి టీడీపీ పాలనలో. ఇటీవలనే దెందలూరు చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి పూట ప్రొక్లైన్లు తెచ్చి ఓ న్యాయవాది ఇల్లు కూల్చాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి న్యాయవాదుల పైన. ఈ ప్రభుత్వం ఏమో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా కూడా ఈ న్యాయ వ్యవస్థకు మేము చాలా అత్యంత విలువ ఇస్తాం, గౌరవం ఇస్తామని చెప్పి చెప్తున్నారు. మరి టీడీపీ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు దాడులు చేస్తా అంటే న్యాయవాదుల పైన మీరు మౌనంగా నోరు మెదపకుండా ఉండడం, మీరు వాళ్ళని ప్రోత్సహించడం అవుతుందా కాదా ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. మీరు ఖండించలేదు, వాళ్ళని అదుపు చేయలేదంటే తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ పైన మీరు దాడి చేస్తున్నట్టే. ఏంటి ఇంత అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు? ఇది రాష్ట్రంలోనే ఉన్న న్యాయవాదులందరిపైన ఇది చేసినట్టేనే. తర్వాత న్యాయవాదులు అనేవాళ్ళు భారత రాజ్యాంగానికి, చట్టానికి బాధ్యులు. వాళ్ళ గొంతే నువ్వు నొక్కితే ప్రజాస్వామ్యం గొంతు నొక్కినట్టే. మరి వాళ్ళను కూడా నువ్వు భయపడించాలనుకోవడం ఏంటి? భూ కబ్జాల గురించే మాట్లాడుతా ఉన్నావు. మీలాంటి వాళ్ళు భూ కబ్జాలు చేస్తే న్యాయవాదులు బాధితుల తరఫున పోరాటాలు చేస్తారు. నీలాంటి వాళ్ళు అన్యాయాలు చేస్తే ఆ అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయవాదులు కోర్టులలో పోరాటం చేస్తారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి న్యాయవాదులు కోరితే వాళ్ళపైన టార్గెటెడ్గా నువ్వు లీగల్ సెల్ పైన బూతులు తిడతావా? ఏ సంస్కృతి? ప్రజాస్వామ్యాన్ని గురించి మళ్ళీ నువ్వు చెప్తావు. అక్కడ ఉండే లోకల్ నాయకులను అనంత వెంకటరామరెడ్డి గారిని, విశ్వేశ్వరరెడ్డిని, తర్వాత తలారి రంగయ్యని, వీళ్ళందరినీ కూడా నువ్వు తిట్టావు. వాళ్ళతో పాటు మళ్ళీ ఇంకో రోజు న్యాయవాదులు నువ్వు తిట్టావు. అంటే నీకు ప్రజాస్వామ్యం గురించి ఎవ్వరు మాట్లాడకూడదా? నీకు వ్యతిరేకంగా ఎవరు గలం ఇప్పకూడదా? నువ్వు చేసే తప్పుడు పద్ధతులను ఎవరు ప్రశ్నించకూడదా? ప్రజాస్వామ్యం గురించి మీకేం తెలుసని అంటున్నావు.
నువ్వే చెప్పావు మా జగన్ గారిని గురించి. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నేను చైర్మన్ అయినానంటే అది జగన్ గారి దయే. జగన్ గారు అనుకుంటే నేను మున్సిపల్ చైర్పర్సన్ కాలేకపోయేవాడిని. హ్యాట్స్ ఆఫ్ టు జగన్ అన్నారు. మరి ఆ రోజు ప్రజాస్వామ్యం అంటే నీకు గౌరవం పెరిగింది. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు? న్యాయ పోరాటం చేయడం అనేది భారత రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాల పరిధికి లోబడి, తర్వాత బాధితుల తరఫున ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి న్యాయవాదులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో కోర్టుల్లోనూ అవసరమైతే బయట కూడా వాళ్ళ గలం వినిపిస్తారు, అవసరమైతే పోరాటాలు చేస్తారు. మీరు చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత దూషణలు మాత్రమే కావు, అవి మొత్తం న్యాయ వ్యవస్థకు సంబంధించినవన్నీ నువ్వు తెలుసుకోవాలా. అదేవిధంగా టీడీపీ నాయకత్వం కూడా ఈ సంఘటనలపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలా, పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలా. లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలను టీడీపీ అధికారికంగా సమర్థిస్తున్నట్లు ప్రజలు భావించే అవకాశం ఉంది. BS3 వాహనాల కుంభకోణం ఓవైపు జరిగితే, తర్వాత వరుసగా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. మట్కా కేసు గురించి చెప్పాం. తర్వాత ఎస్పీలకు, కలెక్టర్లకి ఇతని అరాచకాల గురించి చెప్పినా పోలీసులు కేసులు రిజిస్టర్ చేయడంలే. అదే పల్లెల్లో మనం అంటాం దేవర్ధన పోతులను వదిలిపెట్టినట్టని. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు ఏ చిన్న మాట మాట్లాడినా వాళ్ళపైన కేసు పెట్టే తెలుగుదేశం పార్టీ, ఇతను ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంతమంది నాయకులను తిట్టినా, ఇంత కుసంస్కారంగా, సంస్కారహీనంగా అందరూ తల వంచుకునేటట్టు బూతులు మాట్లాడిన ఆయన పైన నో కేసెస్. ఇదంటే తాడిపత్రిలో తను చెప్పినట్టే జరగాల. ఆయనే పాలేగాడు తాడిపత్రికి. దాని గురించి ఎవరు ఖండించకూడదు. ఖండిస్తే న్యాయవాదులపై కూడా ఆరోపణలు చేస్తావు. ఆయన చేస్తున్న అరాచకాలపైన వీళ్ళందరికీ కలెక్టరు, ఎస్పీ రిప్రజెంటేషన్స్ ఇస్తే అక్కడున్న పెద్దారెడ్డి గారు వాళ్ళు ఎవరు పట్టించకపోతే చివరికి 3/11/2025లోనే అక్కడున్న జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారికి ఓ రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాదాపు 17 కేసులు, అప్పటికే 17 ఇన్సిడెంట్లలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ప్రోద్బలంతో జరిగాయి. ఆయన చేసిండే హత్యాకాండ, తర్వాత ఇళ్లపైన దాడులు, తర్వాత వ్యక్తులపైన దాడులు, వీటన్నిటినీ చూపిస్తూ ఇది చేయడం. ఇలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తలలు బగలగొట్టడాన్ని, ఇట్లా అనేక ఇన్సిడెంట్స్ గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ కేసులు లేదు. కేసులు పెట్టకపోవడం కాకుండా బాధితులపైనే కేసులు పెట్టిన దాఖలాలు. ఇటీవలనే గంగులకంట కేశవరెడ్డి అని చెప్పి ఒక న్యాయవాది, తను టీ తాగుతున్న సందర్భంలో టీడీపీ నాయకులు వచ్చి దౌర్జన్యం చేసి అతన్ని కొట్టారు. అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తే తాడిపత్రిలో అతన్ని పరామర్శించడానికి పోయిన వ్యక్తులపైన కూడా మళ్ళీ దాడి చేపించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దాంట్లో పోలీసులు ఏం చేశారు? న్యాయవాది గంగులగుంట కేశవరెడ్డి పైనే కేసు పెట్టారు, దాడి చేసిన వాళ్ళపైన కేసులు పెట్టలే.
ఇలా తాడిపత్రిని ఆయన పాలెగానుగా భావించి ఆ పట్టణం అంతా అతందే అని చెప్పి నేను ఏం చెప్పినా జరుగుతుందని చెప్పి సభ్యత సంస్కారం అనేటివన్నీ కోల్పోయి ఉచ్చ నీచాలు కోల్పోయి కనీసం ఆయన మాట్లాడేది వాళ్ళ కుటుంబ సభ్యులు విన్నా సరే దాన్ని హర్షించే పరిస్థితిలో లేరనేది తెలుసుకోకుండా రాజకీయ నాయకులను పోలీసులను జర్నలిస్టులని న్యాయవాదుల్ని ఎవరైనా సరే ఆయనకు లెక్కలేనితనంతో ప్రవర్తిస్తున్నాడు. ఇది న్యాయవాదుల పైన చేసిన